జగపతి బాబు, ప్రియమణి, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం క్షేత్రం. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు యూత్ కి నచ్చే అంశాలుంటాయంటున్నాడు జగపతి బాబు. కుటుంబ ప్రేక్షకులని, ముఖ్యంగా మహిళలకి క్షేత్రం మూవీ నచ్చుతుందని ఆయన అంటున్నాడు. ఈ సినిమా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన సినిమా అని ఓ భక్తి సినిమా, ఒట్టి భక్తి సినిమా కాదు. మళ్ళీ దీంతో కూడి ఒక ఆత్మకు సంబంధించి ఆత్మ దేవుడు కాంబినేషన్లో జరిగిన ఒక పెద్ద కథ. మామూలుగా ఒక చిన్న లైన్స్ ఉంటాయి కథలో, బట్ ఇది చాలా పెద్ద కథ అని మనం గంటలు చూపించలేదు. షార్ట్ ఫిల్మే. వెరీ ఇంట్రెస్టింగ్ వేలో డైరెక్టర్ ఈ సినిమాని, చాలా కష్టమైన స్టోరీని ఏం కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ గా తీశాడు వేణు. గుడిలోని విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిపే తీర్తాను. గోవిందా గోవిందా. చటమటి జననం జానురూపం జకారం హంసరూపం హైసతకతుభం అట్టహాసం వివేశం వం 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 వాయువేగం సురవర వినుతం వామనాక్షం సురేశం. ముఖ్యంగా కోటి గారిది పనిమాల నేను అడిగి ఆయన రిక్వెస్ట్ చేసి పిలిపించాను. ఆయన మ్యూజిక్ అనేది ప్రతి పాయింట్ లో ఎలివేషన్ అనేది అసలు అన్బిలీవబుల్ ఎలివేషన్ చేశారు. సో ఆయన 29 days కదండి, 29 days అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇదే పని మీద పంతంతో ఇది సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో తీసిన సినిమా. నరసింహరాయ నరసింహరాయ జయ వీర నరసింహరాయ 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 జయ వీర నరసింహరాయ. ఫుల్గా ఆ రోజు స్కోప్ ఉంది కదా అని నేను మరీ ఓవర్గా కూడా చేయకుండా ఎక్కడ కావాలి కరెక్ట్ అయిన మ్యూజిక్ని ఒక 2-3 రకాలుగా అనుకొని చేసినటువంటి సినిమా. ఒక రకంగా చెప్పాలి, చాలా కష్టపడ్డాను. ఒక 29 days నేను ఎక్కడ కదలలేదు. అసలు ఇంట్లోనే కూర్చొని కంప్లీట్ కంపోజ్ చేయటం, వెంటనే ఫీడ్ చేయటం, దాన్ని మొత్తం ఆర్కెస్ట్రా మిక్స్ చేయటం అనేది. ఇది మీరు అందరూ చూస్తారు, రేపు వింటారు. మ్యూజిక్ సైడ్ ఎలాగుంటుందో టోటల్ ఎంటైర్ ఫిలిం మా టీం అందరూ ఒక ఎపిక్ క్రియేటివ్ అన్నట్టు ఉంటుంది సినిమా. నేనా నాగ పెంచలమ్మను. ఇందులో ముఖ్యంగా బాబు ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, నరసింహరాయ అని. ఆ సాంగ్ బాగా ఎమోషన్గా ఉంటుంది సాంగ్. తర్వాత డ్యూయట్ సాంగ్ ఒకటి, అది జగపతి బాబును ప్రియమణికి. అది మైసూర్ ప్యాలెస్లో తీశారు ఆ సాంగ్. కొంచెం న్యూ స్టైల్లో ట్రై చేస్తాం అనమాట. అది కూడా చాలా చక్కగా వచ్చింది. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీకు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది అక్కడ జరిగినటువంటి ఇప్పుడు కొన్ని ఒక 100 years బ్యాక్ రియల్ గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ పర్టికులర్ ఈ కథని వాళ్ళు అల్లటం జరిగింది వేణు అందరూ. అందువల్ల లక్ష్మీ నరసింహస్వామి బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఉంది అంటే మెయిన్ రీజన్ అదే. గుడిలోని విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిపే తీర్తాను. గోవిందా గోవిందా. చటమటి జననం జానురూపం జకారం
స్వరూపం హైసతకుభం అట్టహాసం వివేశం వం 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 వాయువేగం సురవర వినుతం వామనాక్షం సురేశం ఓం ఓం ఓంకారకారం భుజమరుణేనం ప్రజ్వల జ్వాలాపాక్షం క్షం 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 బీజరూపం నరహరి వినుత భాగిమా నరసింహ భాగిమా నరసింహ భాగిమా నరసింహ. నేనా నాగపే